రైట్, వాక్యంలోకి వెళదాం. వాగ్దాన సందేశాన్ని ఈ 2026 కొరకు ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వాక్యాన్ని శ్రద్ధగా దేవుని మాటల్ని ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటల్ని విందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 11వ వాక్యం. అయ్యా వందనాలు, నేను చదివిన మాటని చెప్పిన మాట మీరు నాతో చెప్పాలి. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. వాగ్దానాన్ని ఒకసారి చూపించి చప్పట్లు కొడుతూ గట్టిగా కొట్టండి. అది యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు. ఈ 2026 ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిగా దేవుడు మేలు కలుగు చేయనుగాక. మనం ఆరాధించే దేవుని పేరేమిటంటే కృపా సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. సముద్రమంత సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. ఫల సమృద్ధి, ధన సమృద్ధి, సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకే యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఈ 1వ తారీఖు 2026 ఈ సంవత్సరం షమ్మా మినిస్ట్రీ కొరకు ఆయన ఇచ్చిన వాగ్దానం, నీకు సమృద్ధిగా నేను మేలు కలుగు చేస్తాను. మీ పక్కలకి షేక్ అండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ యెహోవా నీకు సమృద్ధిగా మేలు చేస్తాడని చెప్పండి. గట్టిగా గట్టిగా యెహోవా నీకు సమృద్ధిగా మేలు చేస్తాడని చెప్పండి. చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ. ఓకే, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏ విషయాల్లో మీరు కొరతలతో ఉన్నారో అందుకే ఆ పాటలో ఆ పదాలు పెట్టాను. సైన్యముగా నీవు నాకున్నావయ్యా, నాకు కొదివేలా కొరతేలా, ఎన్నెన్నో మేళ్ళు దాచిపెట్టావు నాకు. ఆత్మీయ జీవితంలో ఈ 2026 మునుపటి కంటే ఈ సంవత్సరం అధికమైన మేలుతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. రెండంతలుగా దేవుడు మీకు మేలు చేయనుగాక. దాచి ఉంచిన మేలు మీకు గొప్పగా ప్రభు అనుగ్రహించునుగాక. చదువుకుంటున్న విద్యార్థులు ఏ విషయంలో అయితే మీరు దేవుని పాదాల దగ్గర దేవుడు నాకు మేలు చేస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారో, చదువుకుంటున్న విద్యార్థులందరి పక్షమందు ఒక దైవజనుడిగా నా ప్రార్థన, దేవుడు వాళ్ళకి సమృద్ధిగా మేలు చేయనుగాక. వ్యాపారం చేస్తున్న బిడ్డలు, ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో సతమతమవుతున్న బిడ్డలు, ఈ వ్యాపార రంగంలో తప్పకుండా దేవుడు వాళ్ళకి సర్వ సమృద్ధిని దయచేయునుగాక. మరికొంతమంది ఉద్యోగాల్లో ఎంత కష్టపడినా చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుడు సర్వ సమృద్ధి ఈ సంవత్సరం వారికి దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే దేవుని లేఖనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. సమృద్ధి కలిగిన చోటికి నీవు మమ్మల్ని రప్పించావు. అసలు సమృద్ధి దొరికే చోటేది అంటే దేవుని మందిరమే. నీ మందిరం యొక్క సమృద్ధి వలన మేము సంతృప్తి పొందుతున్నామని కీర్తనాకారుడు చెప్పాడు. నిజంగా దేవుని మందిరంలోనే సర్వ సమృద్ధులు ఉన్నాయి. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. దేవుని మందిరం సమృద్ధి కలిగిన చోటు. భక్తుడు అదే ఆ మాట అంటారు, సమృద్ధి కలిగిన దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. నీ మందిరం యొక్క సమృద్ధి వలన నేను సంతృప్తి పొందుతున్నానని భక్తుడు మాట్లాడుతూ వచ్చారు. ఆరోగ్య విషయాల్లో ఎంతమంది ఇబ్బందికరంగా ఉన్నారో వాళ్ళకి సమృద్ధిగా ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేయనుగాక. ఇల్లు విషయంలో ఏంటో ఇల్లు ప్రయత్నాలు అవ్వట్లేదు అనుకుంటున్న వారికి తప్పకుండా వాళ్ళకి సమృద్ధిగా దేవుడు మేలు చేయనుగాక. సంతాన విషయంలో, పిల్లల విషయంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వారి జీవితంలో గర్భఫలం విషయంలో దేవుడు సమృద్ధిగా వాళ్ళకి మేలు చేయనుగాక. 5 రొట్టెలు 2 చేపలు మీకు బాగా తెలుసు. ఎంతమందికి పంచాడు దేవుడు?
ఎన్ని గంపలు మిగిల్చాడు? అది. ఈ సంవత్సరం మీకు అలాంటి సమృద్ధిని ప్రభు ఇచ్చునుగాక. సారెపతి కుటుంబంలో అందరూ కరువులో ఉన్నారు, కానీ 3.5 సంవత్సరాలు తొట్టిలో ఉన్న పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. అలాంటి సర్వ సమృద్ధిని దేవుడు మీకు దయచేయునుగాక. అబ్రహాము జీవితాన్ని మనం చూద్దాం. అన్నీ ఉన్నాయి అబ్రహాముకి, కానీ ఒక కొరత. పిల్లలు లేరు అనే కొరత కనబడతా వచ్చింది. ఓ రోజు అబ్రహాము బాధపడిపోతూ, ఇంకేముంది, నా ఇంటికి వారసుడు ఎవరు, ఇంకేముంది, నా ఇంట్లో పెద్ద దాసుడు ఉన్నాడే ఎలియాసరు, వాడేనేమో ఈ ఆస్తి అంతటికి వారసుడనని బాధపడిపోతా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, భయపడకు, నీ బహుమానం అత్యధికం చేస్తానని చెప్పి అద్భుతంగా దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చి అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించి ఇసుక రేణువు వలె సంతానాన్ని దీవెనకరంగా మార్చాడు. ఈ రాత్రి పిల్లల గురించి ఎంతమంది గర్భఫలం విషయంలో ఎదురు చూస్తున్నాడో, అన్నీ బాగానే ఉన్నాయా, ఈ పిల్లలు లేరనే బాధ ఒకటే బాధించబడతా ఉంది అనుకుంటున్న వారికి అబ్రహాము జీవితంలో అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం అన్ని విషయాల్లో సర్వ సమృద్ధితో నింపునుగాక. చప్పట్లు కొడుతూ బిగ్గరగా మహామహిమను, కొదువులేని జీవితం దేవుడు మీకు ప్రసాదించునుగాక. అన్ని విషయాల్లో దీవెన మీకు కన్నులతో చూసేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన్ని దేవుడు ఆశీర్వదించారు. ఎంత బాగా ఆశీర్వదించారంటే 10 మంది పిల్లలకి అన్నాడు. ఏందయ్యా ఆశీర్వాదం అంటే, పిల్లల్ని కన్నానని ఆశీర్వాదం. సరే బాబు, వాళ్ళని ఎలా దేవుడు దీవించాడో తీసుకురా అని చెప్పారంటే పెద్ద పాస్టర్ ఒకరిని తీసుకొచ్చాడంట. వాడిని చూస్తే నిక్కరుంది కానీ సొక్కే లేదు అడికి. అది దీవెన అనుకుంటున్నాడు ఆ తండ్రి. రెండో వాడికి సొక్కే ఉంది కానీ నిక్కర్లేదు. మూడో వాడికి ఏదైనా తోటలో ఉన్నట్టున్నాడు, ఇక 2 లేవాడికి. ఇంకొక 4వ వాడికి పెట్టెలు పీకిన తాటి ట్యాంకులా ఉంది తలకాయ. ఇంకొకడికి ఎలక కొరికేసినట్టుగా ఉంది. ఏందిరా బాబు అంటే, ఉన్న 2 పిల్లలు ఆశీర్వాదం లేదు. ఈరోజు చాలామంది తండ్రుల యొక్క ఆశ ఏమిటంటే, ఒకటి ఉంటే ఒకటి లేదు, ఏదో ఒకటి కొరత ఉందయ్యా. ఈ సంవత్సరం అందుకే దేవుడు నీకు ఒక వాగ్దానం, నీకు యెహోవా సమృద్ధిగా మేలు చేయబోతున్నాడు. నమ్మితే నిజంగా చప్పలు కొడుతూ సరేసేకు మహిమ చెల్లించు. రైట్. తప్పకుండా ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో, ప్రత్యేకంగా సేవ జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడు. విశ్వాసులందరి కుటుంబంలో, సేవకుల కుటుంబాల్లో యేసు నామములో సమృద్ధితో నింపునుగాక. ఈ రాత్రి నేను మీకు సమృద్ధిని గురించి మాట్లాడతాను. రేపు ఉదయకాలం మేలు గురించి చెప్తాను. దేవుడు ఏ విషయాల్లో నీకు సమృద్ధిని ఇస్తాడో, యెహోవా నీకు సమృద్ధిగా మేలు చేస్తాడు అన్నాడు కదా. ఆయన ఏ విషయాల్లో నీకు సమృద్ధిని ఇస్తాడో ఒక 5 మాటలు చాలా క్లుప్తంగా వివరంగా మీకు చెప్తాను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరచునుగాక. అందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా చెప్పాల. చాలామందికి ఇది నిద్రపోయే సమయం కాబట్టి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ నెమ్మదిగా చెప్తాను. 3 వ్యక్తులు ప్రయాణమే వెళుతూ ఉన్నారట. ఆ 3 ఎవరంటే, ఒక ఆయన డాక్టర్, సెకండ్ వన్ లాయర్, థర్డ్ వన్ పాస్టర్. వీళ్ళు 3 కూడా కలిసి నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళుతూ ఉన్నారట. ఒక ఏరియాకి వచ్చినప్పటికి, ఒక ప్రాంతానికి వచ్చినప్పటికీ వాళ్ళకి ఆశ కలిగి అక్కడ ఒక బాతులు తిరుగుతూ ఉన్నాయి. అరే భలే ఉన్నాయి ఏవో అని అనుకుని వాళ్ళ చేతిలో ఉన్న బుల్లెట్తో షూట్ చేసి గన్తో ఆ బాతుల్ని కాల్చి చంపుదామని ప్రయత్నం చేశారు. సో 3 చేతుల్లో కూడా బుల్లెట్లు ఉన్నాయి. 3 ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఒక బుల్లెట్ తగిలి ఆ బాతు అలా పడిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు ఈ 3కి ఒకరి మీద ఒకరికి పడక, నేను
బుల్లెట్ వేస్తే బాతు పడ్డది, నేను బుల్లెట్ వేస్తే బాతు పడ్డదని లాయర్ గారు వాదిస్తూ ఉన్నారు. డాక్టర్ గారుగా వాదిస్తూ ఉన్నారు. పాస్టర్ గారులా వాదిస్తూ ఉన్నారు. పాపం ఈ దారిలో పాపం బోసన్న లాంటి ఆయన ఒక ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చూసి ఈ బుల్లెట్ ఎవరిది, ఎవరు బుల్లెట్ షూట్ చేస్తే ఈ బాతు చనిపోయిందో, బాతు పడిపోయిందో ఇట్టే చెప్పేస్తానని దగ్గరికి వెళ్ళి అలా చూసి వెంటనే చెప్పాడు, ఈ బాతు నిజంగా పాస్టర్ గారు గన్ వేసి కొడితే షూట్ చేస్తే పడి చచ్చిపోయింది. అవునా పాస్టర్ గారు అటు చేయరు కదా, ఎట జరిగింది ఇది అని. లేదు ఖచ్చితంగా ఆ పాస్టర్ గారు బుల్లెట్టే అది అని. లేదు డాక్టర్ గారు అంటారు, లేదు నా బుల్లెట్ అంటారు. లాయర్ గారు ఇంక వాదిస్తారు కదా, నాది అంటాడు. ఇంతకీ బోస్ గారు మీరు ఎట చెప్పగలిగారు? వెంటనే పక్కనున్న ఖాళీ మాస్టర్ గారిని అడిగారు, ఎట చెప్పగలిగితే ఏముంది? ఆ బుల్లెట్ని చూసి ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వచ్చేసింది ఆ బుల్లెట్. వెంటనే అర్థమైపోయింది. ఈ కథ నేను మీకు ఎందుకు చెప్పానంటే, చాలామంది ఈ చెవులతో వింటారు, అది మాట. ఆయనకి అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా, హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, కనుక మీరు ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తే ఉపయోగం లేదు. ఈ సంవత్సరం మీకు సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మితే ఆమేనని చెప్పండి. సర్వ సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఏ విషయాల్లో దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు చదువుదాం. మొదటి మాట యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వాక్యం చూద్దాం. యోబు గ్రంథం 36:31. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఓకే, ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఆమేనండి. సో మొదటి మాట సమృద్ధైన ఆహారం అనండి. మీ పక్కకి షేక్ అండి, చెప్పండి సమృద్ధైన ఆహారము. గట్టిగా చెప్పాలి, సమృద్ధైన ఆహారము. ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో దేవుడు మీకు సమృద్ధైన ఆహారం అనుగ్రహించునుగాక. ఎందుకయ్యా ఆహారం అంటే మీ ప్రాణానికి బలం ఇచ్చేది ఆహారం. అందుకే ఈ న్యూ ఇయర్లో మేకలు, దేవుడికి స్తోత్రం. నిన్నే తెచ్చేశారు మనోళ్ళు. బాబా వందనాలు బాబా. మటన్ బలంగా ఉంటుంది, ఆరోగ్యం. పాలు చాలా ఆరోగ్యం. బాదం, చాలా ఆహార పదార్థాలు చాలా ఆరోగ్యమే. నేనంటాను ఈ భౌతిక సంబంధమైన ఆహారం కన్నా ఆత్మీయ ఆహారంతో దేవుడు మీకు సమృద్ధిగా మిమ్మల్ని పోషించునుగాక. భౌతిక విషయాల్లో ఆహారం నీకు ఎంత అవసరమో ఆత్మీయ విషయాల్లో కూడా ఆహారం అంతే అవసరం. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారని ప్రభు మాట్లాడారు. ఈ ఉదయకాలం దేవుని సేవకుడిగా నా ప్రార్థన, ఆహార విషయంలో సర్వ సమృద్ధిని దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఏలియాను కాకుల ద్వారా పోషించారని విన్నాము, చదివాం. అదే ఏలియా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఏలియా ఇక నా వల్ల కాదు, నేను ఈ సేవ చేయలేను అనుకుని బదలి వృక్షం కింద ఒంటరివాడు అయిపోయి మరణాపేక్షతో బాధపడుతున్నప్పుడు దేవుడు పరలోకం నుంచి దేవదూతను పంపించి కాల్చబడిన ఒక అప్పాన్ని, ఆ రొట్టెనిచ్చినప్పుడు ఆ బోసిన బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసిన బలాన్ని పొందాడు కదా. నా ఆశ 2026 శక్తికి మించిన ప్రయాణం మన కొరకు దేవుడు దాచిపెట్టాడు. ప్రయాణం చేసడానికి కావలసిన బలమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సర్వ సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ప్రియులారా, ఆత్మీయ విషయాల్లో ఆహారం, భౌతిక విషయాల్లో కూడా నీకు సమృద్ధైన ఆహారం. చాలామంది తండ్రులు పిల్లల విషయంలో ఏమోనండి, ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నాం. నేను ఆశిస్తాను, దైవ సేవకునిగా నా ప్రార్థన, మీ అందరి ఇంట్లో సర్వ సమృద్ధైన ఆహారం ఉండునుగాక.
సమృద్ధి అయిన ఆహారం దేవుడు ఇచ్చునుగాక. బైబిల్ చెప్తుంది, భూమిని సేద్యం చేసుకునే వాడికి ఎప్పుడు సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. భూమిని సేద్యం చేయకపోతే ఆహారం మన చేతికి రాదు. కష్టపడితే తప్పకుండా సమృద్ధి అయిన ఆహారం దేవుడు మీకు కలుగు చేస్తాడు. ఇంకొంచెం మన దేవుని వాక్య లేఖనాలు చదువుతూ ఉంటే, ఆషేరు దగ్గర రాజులకు పెట్టే ఆహారం ఉన్నట్లుగా వాక్యంలో మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 20వ వాక్యం. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 20వ వాక్యం. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆషేరుని గురించి చదవబడిన వాక్యం ఏమిటంటే, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు కూడా ఇచ్చే భోజన పదార్థాలు అతని దగ్గర ఉన్నాయి. నా ప్రార్థన, ఈ షమ్మా మినిస్ట్రీస్ ద్వారా కూడా అనేక మంది ఆహారాన్ని పంచే శ్రేష్టమైన కృప అనుగ్రహించునుగాక. ఇటు భౌతిక ఆహారం, అటు ఆత్మీయ ఆహారం. నా ఆశ ఏమిటంటే, ఎన్నో సంవత్సరాలుగా మీరు విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉన్నారు. మీరు బలమైన ఆహారాన్ని తిని అనేకులకి ఆహారాన్ని పంచి బిడలుగా మార్చబడుదురుగాక. కృప విస్తరించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. ఇశ్రాయేలు కొరకు దేవుడు ఆకాశం నుండి ప్రతిరోజు మన్నాను కురిపించాడు, దేవదూతలు తినే ఆహారం. బండలోంచి నీళ్లు రప్పించాడు, సర్వ సమృద్ధిని 40 సంవత్సరాలు వాళ్ళని పోషించాడు. నీకెందుకు కదువు చేస్తాడు? అందుకే వాగ్దానం, సమృద్ధిగా నీకు మేలు చేస్తా. ఆహార విషయంలో ఏ కొదువు లేని సమృద్ధిని ప్రభు మీకు దయచేయునుగాక. విశ్వాసుల కుటుంబాలు ఎలా ఉంటాయంటే, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చికెను మటను వెళ్తానే ఉంటుంది బండి. పగలు రాత్రి. ఈ కిస్మిస్లో చూడండి, రోజు బిర్యానీ. 20వ తారీఖు నుంచి 10 నుంచి 20వ తారీఖు వరకు పప్పు పచ్చడి. ఇక 20 నుంచి 30 దాకా ఉప్పు కారం. నేనంటాను అలా కాదు. దేవుడు ఈ నెలంతా సరిపోయే సమృద్ధితో ప్రభు మిమ్మల్ని పోషించునుగాక, ఆశీర్వదించునుగాక. బైబిల్ చెప్తుంది, నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని దేవుడు దీవించబోతున్నాడు. సర్వ సమృద్ధితో దేవుడిని నింపునుగాక. ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. అలాంటి ఆషేరు దగ్గర రాజులకు ఇచ్చే భోజన పదార్థాలు, మధురమైన పదార్థాలు ఉన్నట్టు మీ ఇంట్లో సర్వ సమృద్ధితో దేవుడు నింపునుగాక. నా ఆశ అదే, మీ ఇంట్లో ఏ కొరత లేకుండా సర్వ సమృద్ధితో దేవుడు ఈ సంవత్సరం నింపబోతూ ఉన్నాడు. ఇది భౌతిక విషయాలు. ఆత్మీయంగా కూడా, వాక్యంలో కూడా మీరు సమృద్ధిని పొందాలి. కొలస్సీ పత్రిక 3:16. కొలస్సీ పత్రిక 3:16. వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయండి. వాక్యాన్ని కూడా ఎలా నింపుకోవాలంటే, సమృద్ధిగా నింపుకోవాలి. భౌతికంగా ఆహార విషయంలో ఏ సమయానికి ఏది ఆహారం తీసుకోవాలో తీసుకుంటున్నారు. అలాగే ఆత్మీయ విషయాల్లో కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది, తప్పకుండా దేవుడు సమృద్ధైన వాక్యం మీ హృదయంలో నివసింపచేయునుగాక. 66 పుస్తకాలు ఇక ఈ సంవత్సరం మీరు చూడకుండా చెప్పేసేయాలి. ఆమె చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, పత్రికలు, ఇవన్నీ దేవుడు ధ్యానించే ఉన్నతమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ క్రొత్త సంవత్సరం నుంచి నేను ప్రతిరోజు మీకు వాక్యాన్ని చెప్పబోతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే హృదయంలో రోజు వాక్యం ఉంటే ఆ వాక్యమే మనల్ని నడిపిస్తుంది, ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యము చేత మన అడుగులు స్థిరపరచబడతాయి, త్రొట్టిల్లకుండా కాపాడబడతాం. దేవుణ్ణి ఎదుర్కొనే శ్రేష్టమైన కృపాభాగ్యం దేవుడు మనకి ప్రసాదించునుగాక. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హల్లెలూయా. సో మీకు ఆహారం అనే పదం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
దైవజనులు పెద్ద పాస్టర్ గారిని ఒక ఇంటోళ్ళు భోజనానికి రండి అయ్యగారు అని అడుగుతూ ఉండేవారట. వారు చెప్పారట, నాకు అంత ఖాళీ లేదమ్మా, ఖాళీగా ఉన్నప్పుడు వస్తానులే అంటే, లేదు లేదు అయ్యగారు తప్పకుండా రావాలని అడుగుతూ ఉండేవారట. సరే, భర్త గారు ఇంజనీర్ గారు మాట, ఆయన అన్నారట, అయ్యగారు ఈరోజు స్పెషల్ ఫుడ్డు మా ఇంట్లో మీకు తప్పకుండా ఇన్వైట్ చేస్తున్నాను, తప్పకుండా రండి అయ్యగారు అని అడుగుతూ ఉంటే, అయ్యా నాకు ఎందుకయ్యా స్పెషల్, నేను తినేది ఎంత అంత, నాకు రోజు వెరైటీలు అంటే ఆడ తింటాను, రోజు ఎక్కడికి వెళ్ళినా కూటాలే ప్రార్థనలే, వద్దయ్యా అని అంటే, లేదు లేదు అయ్యగారు తప్పకుండా ఈరోజు మా ఇంట్లో మీరు భోజనం చేసి వెళ్ళాలని ఆ ఇంజనీర్ గారు ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశారు. పెద్ద అయ్యగారిని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద అన్ని ఆహార పదార్థాలు గుమగుమలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీకు గుమగుమలు వచ్చేస్తున్నట్టున్నాయి, గుమగుమలు వచ్చేస్తూ ఉన్నాయి. సరే అని వాళ్ళ భార్యని పరిచయం చేశారు, వాళ్ళ పిల్లల్ని పరిచయం చేశారు. హ్యాండ్ వాష్ చేసుకోండి అన్నారు. చేతులు కడుక్కొని చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు పెద్ద పాస్టర్ గారు. ఈ లోపల ఆ ఇంజనీర్ గారు ఆ పోసిన టేబుల్ మీద ఉన్న ఆహార పదార్థాలన్నీ మూత తీసుకుని చూస్తూ ఉన్నాడు. గుమగుమలు వస్తూ ఉన్నాయి. కొంతమందికి ఆత్రమాట, కంగారు, తొందర, కంగారు రాకుండా ఒక చికెన్ మొక్కోటాలు తీసాలని నోట్లో వేసుకుని, అబ్బా ఏముందే బాబో అన్నాడంట. వెంటనే, ఏంట్రా ఎవరు అలా ఆవిడ 20 సంవత్సరాల నుంచి వండి పెడుతుంటే ఇప్పుడు నచ్చిందా నీకు, ఈరోజు ఒంట్లో బాగాలేదని పని మనిషి చేసింది, పని మనిషి అయితే అంత బాగా నచ్చేసింది, 20 సంవత్సరాల నుంచి పెడుతున్నా నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆహార పదార్థాలు అలా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భౌతిక విషయాలు కాదు, ఆత్మీయంగా ఈ సంవత్సరం మిమ్మల్ని వాక్యంలో దేవుడు సమృద్ధిగా పోషించునుగాక, సమృద్ధిగా బలపరచునుగాక. వాక్యము చేత మీ అడుగులు స్థిరంగా నిలిచి ఉండునుగాక, కదిలిపోకుండా. ఏమండి, బండి మీద పాదాలు స్థిరంగా ఉండాలంటే వాక్యం లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. అప్పుడే మీరు త్రొట్టిల్లిపోరు. వాక్యం తెలియకపోతే, వాక్యంలో స్థిరంగా ఉండకపోతే చిన్న సమస్యకి పెద్ద సమస్యకి తొలగిపోతూ ఉంటారు. ఈ రాత్రి వాక్యం అనే ఆహార విషయంలో దేవుడు నిన్ను సమృద్ధిగా పోషించునుగాక. రెండో విషయానికి వస్తాను, సెకండ్ వన్. ఒకటి సమృద్ధి అయిన ఆహారం. నెంబర్ 2, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 33:6. యెషయా గ్రంథం 33:6. కాలంలో నియమింపబడినది స్థిరంగా నుండును. ఓకే. రక్షణ బాహుల్యమును, ఓకే, బుద్ధి జ్ఞానములు సమృద్ధి, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చాలు. సో రెండవది ఏంటంటే సమృద్ధి అయిన జ్ఞానం అనండి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి, సమృద్ధి అయిన జ్ఞానం. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ప్రభు యందే గుప్తమై ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడగమని ప్రభు చెప్పాడు. ఈ సంవత్సరం మీ పిల్లల విద్యాభ్యాసంలో చక్కని జ్ఞానంతో ప్రభు నింపునుగాక. ఉన్నత విజయాలు వారికి దేవుడు ప్రసాదించునుగాక. ఇది నా మాటలు కాదు, దేవుని మాట మీద నీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా నువ్వు విశ్వసిస్తావు. సమృద్ధి అయిన జ్ఞానం. చాలామందికి సరిగ్గా జ్ఞానం, చాలామంది తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, అయ్యగారు ఈ పిల్లోడికి సరిగ్గా ఏమీ గుర్తుండట్లేదండి, అట్టే మర్చిపోతున్నాడండి, ఏమీ అర్థం చేసుకోవట్లేదండి, అన్ని అత్యవసర మార్కులు వస్తున్నాయండి అని చెప్తా ఉంటారు. నా ప్రార్థన ఏమిటంటే మన షమ్మా బిడ్డలందరికీ, లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ సమృద్ధి అయిన జ్ఞానాన్ని ప్రభు ప్రసాదించునుగాక. బుద్ధితో దేవుడు నింపునుగాక, జ్ఞానముతో నింపునుగాక. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. నా ఆశ లోక సంబంధమైన జ్ఞానం మన పిల్లలకి చాలామందికి ఉంది. సెల్ ఫోన్ ఇచ్చారనుకోండి, ఎలా ఆపరేట్ చేయాలో భలే చెప్తారు వాళ్ళు. గూగుల్ అమ్మని అంటారు, యూట్యూబ్ తల్లిని అంటారు, అన్నీ పలకరిస్తారు. కానీ స్టడీ విషయంలో డల్.
లేకపోతే మ్యాథ్స్లో వీక్, ఆ హిందీ ఏంటో మరి అవన్నీ రివర్స్లో ఉంటే అక్షరాలు అర్థం అవ్వవు. ఒక్కొక్కరికి ఒక వీక్నెస్. నా ఆశ జ్ఞానం విషయంలో దేవుడు మీకు సమృద్ధి అయిన జ్ఞానంతో నింపునుగాక. ప్రత్యేకంగా వ్యాపారాలు చేసే బిడ్డలకి మీకు జ్ఞానం ఉండాలి. లేకపోతే వ్యాపారాల్లో ఎన్నో మోసాలు జరిగిపోతూ ఉంటాయి. వ్యాపారం చేసే బిడ్డలందరికీ దేవుడు జ్ఞానంతో వ్యాపారం చేసే కృపనిచ్చునుగాక. ప్రత్యేకంగా స్త్రీలకి జ్ఞానవంతురాలు, అది కాపురాలు చేస్తున్న కుటుంబాల్లో తప్పక జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. చదువుకునే బిడ్డలకి జ్ఞానంతో నింపునుగాక. సేవకులకి ఈజీగా సేవకులమైన మమ్మల్ని అనేక మంది చాలా సందర్భాలలో ఇట్టే మోసం చేస్తుంటారు. చాలా జ్ఞానం కావాలి. చాలామంది షూరిటీ సంతకాలు పెడతా ఉంటారు. బాబా అందరికీ 2 చేతులు దండం పెడుతున్నారు, షూరిటీ సంతకాలు పెట్టకండి. ఆడు కట్టబోదు, నువ్వు కట్టాలి. జ్ఞానంగా ఉండండి. దేవుడు జ్ఞానంతో మిమ్మల్ని నింపునుగాక. సర్వ సంపదలు మీకు ప్రభు ప్రసాదించునుగాక. ఎలాంటి జ్ఞానం ఉండాలి తెలుసా? సత్యమును గూర్చిన జ్ఞానం కావాలి మనకి. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి మనకి. లోక సంబంధమైన జ్ఞానం చాలా మీకు ఉంది. దేవుడు ఈ 2026లో పైనుండి వచ్చే జ్ఞానం, సత్యమును గూర్చిన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానంతో దేవుడు నింపాలని కోరుకున్నాడు. అందుకే జ్ఞాన సమృద్ధితో దేవుడు నింపి పంపునుగాక. ఇంకొక మాట, సమస్త ఉపదేశంలో మీరు జ్ఞాన సంపన్నులుగా మార్చబడుదురుగాక. అపోస్తలుడైన పౌలు అంటాడు. కొరింథీ సంఘం ఎలా ఉందో తెలుసా? చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి. కొరింథీ సంఘం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైపోయారు. ఆమేనండి. నా ఆశ ఈ సంవత్సరం సంఘ బిడ్డలు లోక సంబంధంగా మీకు జ్ఞానం ఉంది, అనేక విషయాల్లో జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అయితే ఉపదేశంలో కూడా మీరు జ్ఞాన సంపన్నులు కావాలి. కొరింథీ సంఘం సమస్త ఉపదేశంలో ఎవరు ఏ ఉపదేశం చెప్పినా ఈజీగా నమ్మేసేవారు కాదు. సమస్త ఉపదేశంలో జ్ఞాన సంపన్నులయ్యారు వారు. నా ఆశ మీరు ఉపదేశంలో ఎదగాలి. తప్పకుండా దైవికమైన భక్తిలో స్థిరపడాలి. అలాంటి సత్యాన్ని గుర్చిన జ్ఞానాన్ని నా ప్రభు ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. చూడండి, దానియేలుకి ఆ 4 బాలులకి కూడా జ్ఞానం ఉంది. ఆ కళ భావం చెప్పడానికి ఎంత జ్ఞానంతో దేవుడు వారిని నింపాడు. ఈరోజు నా ఆశ మనందరికీ దైవిక సంబంధమైన జ్ఞానంతో ప్రభు నింపునుగాక. కృపలో వర్ధిల్లుదురుగాక. శ్రేష్టమైన ఆలోచనలు కూడా నడిపించునుగాక. సర్వ సమృద్ధిని ప్రభు మీకు ఇచ్చునుగాక. అందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు జ్ఞానం కావాలో తెలుసా? కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. నువ్వు ఏది చేయాలన్నా జ్ఞానం కావాలి. లేకపోతే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు, అటర్ ప్లాప్ అంటారు చూసారా, అట్లా ఉంటుంది. కార్యసిద్ధికి జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా ఏ కార్యం కూడా జరగదు. నా ప్రార్థన తప్పకుండా ఈ క్రొత్త సంవత్సరంలో జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. 4 జీవులు ఉన్నాయండి భూమి మీద. ఈ 4 జీవులకి ఎంత జ్ఞానం ఉందో తెలుసా? చేమ ఎంత జ్ఞానం! వేసవిలో ఆహారం దొరకదని ముందే సమకూర్చేసుకుంటుంది. వేసవిలో ఆహారం సమృద్ధిగా సమకూర్చుకుంటుంది. 4 జీవులు భూమి మీద, మిక్కిలి 4 జీవులు ఎంత జ్ఞానం కలిగినవి. ఈరోజు అలాంటి జ్ఞానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. చిన్న వాక్యం చదువుదామా? లేఖనాల్లోంచి యాకోబు పత్రిక 3:17. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం.
అయితే పైనుండి వచ్చి పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రమైనది, తరువాత సమాధానకరమైంది, మృదువైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోను మంచి ఫలాలతో నిండుకున్నది, పక్షపాతమైనను ఆ వేషధారణైనను వేషధారణైనను ఉన్నది. లేని అజ్ఞానంలో కూడా అజ్ఞానం కలిగిన వాళ్ళు వేషధారులుగా ఉండరట. ఈరోజు ఈ సంవత్సరం మీ భక్తి జీవితాలు నూతన పరచబడాలి. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. అక్కోళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్, అన్నోళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. నోరుకు మాట్లాడట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చిన్న సందర్భం చెప్తా. ఒక ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంట. పాస్టర్ గారికి అడ్రస్ తెలియకపోతే ఆ రూట్లో వెళ్తున్నారంట. ప్రార్థన వాళ్ళే అనుకుని అలా దగ్గరికి వెళ్ళి అడిగారంట ఆ పిల్లోని, బాబా అయ్యో అర్జెంట్ పని మీద వెళ్తున్నావు, ఇప్పుడు వచ్చావేంటి అన్నారంట. అర్జెంట్ పని మీద వెళ్తున్నారా? ఏంటా అర్జెంట్ పని అని చిన్న పాప 3వ తరగతి చదివే పాపను పిలిస్తే, ఏంటమ్మా దేనికోసం వెళ్తాను, దేనికోసం ప్రార్థన చేసుకుని వెళ్తాను? సినిమా టిక్కెట్లు దొరకాలని. ఏంటంట? సినిమా టిక్కెట్లు దొరకాలని నడుచుకుని వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి వేస్ట్ అవ్వకూడదు టైం అని. మళ్ళీ ప్రార్థన వాళ్ళు ఎంత వేషధారణ చూడండి. పైనుండి వచ్చే జ్ఞానంలో వేషధారణ ఉండదు. నెక్స్ట్ ఇంకొక బుడంగాయగాడు వచ్చాడు. వాడిని అడిగారంట, ఒరే మీ అమ్మాయి మని ప్రార్థన చేశారు. మా అమ్మ మేము సినిమా నుంచి వచ్చేదాకా దేవదూతల్ని ఆ కిటికీ దగ్గర, ఆ తలుపు దగ్గర, మా డోర్ వెనకాల ఏది గురకవాళ్ళమాట చుట్టూ కాపలా ఉండమని ప్రార్థన చేసింది మా అమ్మ. ఇంకా నేను అంట్లు తోమపెట్టమనలేదు. ఏంటో ఏం అర్థం కావట్లేదు. సరే మీ చిన్నాన్న ఏమని ప్రార్థన చేశాడురా? మా చిన్నాన్న, దేవా నీ అనాది సంకల్పం. ఏంటి అనాది సంకల్పం? సినిమాకి వెళ్తామని అనాది సంకల్పం అంట. నీ అనాది సంకల్పం చెప్పునా ప్రభువా, ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలను సరాలం చేయండి, నా సన్నిధి తోడుగా పంపిస్తానని వాగ్దానం చేశా. ఎప్పుడు? సినిమాకి వెళ్తే వచ్చేస్తాడు నీ కూడానే. కొంతమందికి జ్ఞానం లేని పనులు చేస్తూ ఉంటారు. దైవిక సంబంధమైన భక్తులు ఎదుగుతున్న పిల్లలకి పర సంబంధమైన జ్ఞానం కావాలి. ఆ నలుగురు బాలులకి ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఆ సంస్థానంలో హెచ్చించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నేను కోరుకునేది అది. మీకు సమృద్ధి అయిన జ్ఞానం అంటే లోక సంబంధమైనది కాదు. ఈరోజు ప్రత్యేకంగా చిన్న పిల్లలు తల్లిదండ్రులు కళ్ళు కప్పేస్తూ ఉన్నారు. యవనస్తులు కాలేజీకని వెళ్తారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, పసికెట్టలేని పరిస్థితులు. మీకు కావలసింది జ్ఞానం, దైవికమైన జ్ఞానం. పరిశుద్ధాత్ముడు అలాంటి జ్ఞానంతో నింపునుగాక, నూతన కృపకు పాత్రులుగా మార్చునుగాక. 3వది ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యం. 33:7. ఓకే, ఒక్కసారి చదవక్క. వన్స్ అగైన్ ఇర్మియా గ్రంథం 33:7. చెరలో నుండి బైబిల్ చూడొచ్చు కదా, నాయన చూస్తారు. చెరలో ఉన్న వారిని నడిపిస్తా ఉన్నాను, మొదట ఉండినట్లుగా వారిని స్థాపించుచున్నాను. ఓకే, వారు నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. ఓకే, వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించదను. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. 17వ వచనం చూడక.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఓకే, ఇశ్రాయేలు వారు సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదుకు ఉండకుండా మానడు. ఓకే, ఎడతెగక దహన బలులను అర్పించుటకు, నైవేద్యమును అర్పించుటకు, బలులను అర్పించుటకు. 6వ వచనం, ఓకే, 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. 33:6. ఓకే, నేను దానికి ఆరోగ్యము స్వస్థత మరలా రప్పిస్తున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. ఓకే, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరిచేదను. కొట్టండి చప్పట్లు, 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 చప్పట్లు. హల్లెలూయా. సో 3వది సమృద్ధి అయిన సమాధానం అనండి. మీ పక్కలకి షేక్ అండి చెప్పాలి, సమృద్ధి అయిన సమాధానం. హల్లెలూయా. సో 3వదిగా నీకు సమృద్ధిగా మేలు చేయబోతున్నాడు. ఏ విషయంలో అంటే సమాధానం విషయంలో దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేయబోతున్నాడు. చాలామంది కుటుంబాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తోబట్టువులు, రక్త సంబంధులు, లేకపోతే భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబాల్లో అసమాధానం. నేను వాళ్ళతో మాట్లాడనండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి, ఇలా. ఇదిగో ఈ సంవత్సరం దేవుడు మీకు సమాధానపరిచే భాగ్యం ఇచ్చిపోతున్నాడు. ఆమేనని చెప్పండి. ఖచ్చితంగా సమృద్ధి అయిన సమాధానం ఇవ్వబోతున్నాడు దేవుడు. నా ప్రార్థన అది. ప్రతి కుటుంబాల్లో సమృద్ధితో దేవుడు నింపునుగాక. ఎలా ఉంటాయంటే కొన్ని కుటుంబాలు ఫస్ట్లో ప్రారంభ రోజుల్లో చాలామంది కిరాణా షాప్ దగ్గరైనా వాళ్ళే కనపడతారు, జతలు చేతులు వేసుకుని తిరిగేస్తూ ఉంటారు. బస్ స్టాండ్లో కనబడిన వాళ్ళే కనబడతారు, రైల్వే స్టేషన్లో అయినా వాళ్ళే కనబడతారు, బేకరీ షాప్ దగ్గర, హాస్పిటల్, ఎక్కడైనా వాళ్ళే కనబడతారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం పాట పాడతారు తెలుసా? మన బంధము విడదీయగలరా. అది అలా ఉంటుంది ప్రారంభం వాళ్ళకి. ఓ 2 నెలల తర్వాత కనపడరు. ఆవిడ ఇక్కడ కూర్చుంటే ఆయన అక్కడ కూర్చుంటాడు. చాలా తేడాగా ఉంటుంది పరిస్థితి. ఏమైందిరా బాబు, మనకు అర్థం కాదు. ఏమైందంటే మళ్ళా పాట మారుతారు. నమ్మి నమ్మి మనుషులను, రాదా మీకు? ఇలా ఎంత అంటారు. 3 నెలలకు వచ్చినప్పటికి ఏం బ్రదరు కలవరపడినే. అది ఈ బంధాలు అలా ఉంటాయి. అందుకే ఆ కొత్త పాటలో ఆ పదం పెట్టుకున్నాను. నేను కూడా చాలా సేవలో చాలా ఇబ్బందులు నాకు ఎదురైనవి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 2024-25 కూడా విశ్వాసులు సేవలో చాలా పోరాటాలు నేను ఎదుర్కొన్నా. అనుబంధాలు, నేను నా మనసు ఎలా ఉంటుందంటే నేను అందరితో చక్కగా కలిసి ఉండాలనే భావన ఉంటుంది. అందరిని ఒకేలా చూడాలని పూర్తిగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాను. ఆ అనుబంధాలు ఏమైపోయినాయంటే బంధాలు శోధనగా మారిపోయి, కానీ దేవుడు సువర్ణంగా మార్చాడు. చూద్దాం ఆ కీర్తన ఒకసారి. ఈ పదానికి సబ్జెక్టుకి అనుబంధంగా లాస్ట్ చరణం. వేదనతో గుండె బరువని ఆనంద తరుణాలు కరువని నా వెన్నంటే ఉన్నది ఇంకెవరు వంచు ఇమ్మానుయేలు అయ్యా నీ కన్నా. చప్పట్లు చప్పట్లు. పూర్ణ మనస్సుతో నిన్నే ప్రతి క్షణము సేవింతు,
నా నిజ దైవము నీవేనయ్యా, నా ఘన సైన్యం నీవేనయ్యా, నా నిజ దైవము నీవేనయ్యా, నా ఘన సైన్యము నీవేనయ్యా. అందరూ సంతోషంగా చప్పట్లు కొడుతూ అనుబంధాలు శోధనగా మారిందా నేను సువర్ణంగా మార్చబోతున్నాడు దేవుడు. అనుబంధాలే నిందలు నన్ను శోధించినను, సువర్ణముగా నన్ను మార్చితివి. అనుబంధాలే నిందలు నన్ను శోధించినను, సువర్ణముగా నన్ను మార్చితివి. వేదనతో గుండె బరువని, ఆనంద తరుణాలు కరువని. వేదనతో గుండె బరువని, ఆనంద తరుణాలు కరువని. నా వెన్నంటే ఉన్నది ఇంకెవరు? చేతులు నా ఇమ్మానుయేలు అయ్యా, నీ కన్న తోడెవరయ్యా. నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రతి క్షణము సేవింతునయ్యా. నా నిజ దైవము నీవేనయ్యా, నా ఘన సైన్యము నీవేనయ్యా, నా నిజ దైవము నీవేనయ్యా, నా ఘన సైన్యము నీవేనయ్యా. నీవు ప్రేమించినందున బ్రతికితిని, నీవు పోషించినందున నిలిచితిని. నీవు ప్రేమించినందున బ్రతికితిని, నీవు పోషించినందున నిలిచితిని. నా ఇమ్మానుయేలు చేతులుపుతూ నీ కన్న తోడెవరయ్యా. నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రతి క్షణము సేవింతునయ్యా. నా నిజ దైవము నీవేనయ్యా, నా ఘన సైన్యం నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆశ మనమందరం సమృద్ధి అయిన సమాధానం పొందుదుముగాక. ఏ మనస్పర్ధలు లేకుండా అందరితో ఐక్యంగా ఉండి ఈ నూతన సంవత్సరంలో క్షేమాభివృద్ధిని పొందే ధన్యత భాగ్యము దేవుడు దయచేయునుగాక. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి కోరుకుంటున్న మాట. అపోస్తుల కార్యాలు 9:31. యూదయ, గలిలయ, సమరయ భూదిగంతాల వరకు సంఘం ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి పొందొచ్చు, సమాధానము కలిగి ఉండెను, ప్రభు భయము కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించెను. ఆమేన్. సంఘం ఎలా ఉందంటే, క్షేమాభివృద్ధి పొందే ఆ సంఘం ఎలా ఉందంటే సమాధానము కలిగి, నది వలె సమాధానం మనకు విస్తరించునుగాక.
సంఘములో అందరికీ సమాధానం దేవుడు కలుగు చేయనుగాక. నేను ఎప్పుడు ఇలా అంటాను, అందరూ పరిచర్య చేయలేరు. చేసిన వాళ్ళని చేయనిద్దాం, చేయలేని వాళ్ళకి వాళ్ళని కూడా మనం ప్రేమిద్దాం. చేయలేదని వాళ్ళని ప్రశ్నించే అర్హత మనకు లేదు. అందరూ కానుక ఇవ్వలేరు. ఇచ్చిన వాళ్ళ ద్వారా దేవుని సేవ జరుగుతుంది. ఇవ్వలేని వాళ్ళని కూడా ప్రేమిద్దాం. అందరూ దేవుని పరిచర్యలో త్యాగం రాదు. అందరికీ ఒకేలాంటి మనస్సు ఉండదు. చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ ఒకలా లేవు. ఒక ఇంట్లోనే భార్య ఒకలా, భర్త ఒకలా, పిల్ల ఒకలా ఉంటారు. అలాంటి సంఘంలో ఇంతమంది యూనిటీగా ఉండాలంటే చక్కగా మనం ఒకరినొకరిని కలుపుకొని పోతే అంత హ్యాపీగా ఉంటుంది. నా ఆశ అది. ఈ సంవత్సరం సమృద్ధి అయిన సమాధానం దేవుడు మనకి దయచేయనుగాక. ఎవరికి ఏ ఓపిక ఉంటే, ఏం చేయగలిగితే అది చేయటానికి వాళ్ళకి అర్హులుగా దేవుడు మార్చునుగాక. అయితే కొరింథీ సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే భేదాభిప్రాయాలు వచ్చేసినాయి. కొంతమంది ఏమంటున్నారంటే, మేము పౌలు గారి ఫ్యాన్స్, పౌలు గారు చెప్తేనే మేము వింటాం, మేము ఆయన పాటలే పాడతాం, మేము పౌలు తరపును ఆయన ప్రసంగాలు వింటామని కొంతమంది పౌలు బ్యాచ్ ఉన్నారు. మరికొంతమంది అపోలో బ్యాచ్ జాయిన్ అయ్యారు. పౌలు అంటారు, పౌలు ఎవరు, అపోలో ఎవరు, నాటింది నీళ్లు పోసిన వాళ్ళు ఏమీ లేదు, వృద్ధి చేసేది దేవుడు. మీరెందుకు అలాంటి అభిప్రాయాలు తీసుకొస్తారని కొరింథీ సంఘంతో చెప్తున్నారు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. సహోదరులారా, మీరందరూ ఏకభావం మాట్లాడవలనని మీలో కక్షలు ఉండకూడదు, ఏక మనసుతో ఏక తాత్పర్యం మీరు సన్నద్ధులై ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొంచున్నాను, బ్రతిమాలుకుంటున్నాను. మీలో కక్షలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. మనమందరం ఒక తండ్రి బిడలం. లోపాలు ఉన్నప్పుడు మన్నిద్దాం, సరిదిద్దాం. దేవుని ఎదుట నిర్దోషులుగా, నిందారహితులుగా మార్చబడుదురుగాక. పరిశుద్ధాత్ముడు అలాంటి సమృద్ధైన సమాధానం మనందరి కుటుంబాల్లో ఉండునుగాక. ఎవరి కుటుంబాల్లో సమాధానం లేదో, నా ఆశ అందరి కుటుంబాల్లో సమృద్ధైన సమాధానం ఈ సంవత్సరం ప్రభు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు మహిమను ఆరోపించండి. ఈ క్రొత్త సంవత్సరంలో అనేకులతో మీరు సమాధాన పడబోతున్నారు. ఆమేనని చెప్పండి. నిజంగా లాస్ట్ ఇయర్ కూడా 50 మంది పాస్టర్లతో నేను సమాధాన పడ్డాను. గొడవ పడ్డారా? లేదు, నేనేం గొడవ పడ్డాను. వారు హృదయాల్లో భేదాభిప్రాయాలుండి మనస్పర్ధలు ఉంటాయని నాకు తెలిస్తే నేనే వెళ్ళి స్వయంగా వాళ్ళతో సమాధాన పడ్డాను. కనుక మీరు మీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసులు, నేను ఎప్పుడు అంటాను, విశ్వాస విలువ ఎంత గొప్పదంటే సొత్తైన ప్రజలం మనం. ఎవరిని నిందించొద్దు, ఎవరి మీద సాడీలు చెప్పొద్దు, ఒకరిని ఒకలాగా మీరు చూడొద్దు. అందరం దేవుని పిల్లలమే. లోపాలు ఉంటే తండ్రి క్షమించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనం. ఈ క్రొత్త సంవత్సరం మీరు నిర్ణయం మార్చుకోండి. అందరితో సమృద్ధైన సమాధానం దేవుడు పంచునుగాక, సహాయము చేయనుగాక. ఓకే, అనారోగ్యం వచ్చినప్పుడు సమాధానంగా ఉండలేమండి. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంత తిప్పల పడింది. వెంటనే ప్రభు ఒకటే అన్నాడు, సమాధానం గలదానవై వెళ్ళు, నీ బాధ నివారణ అయింది. ఈరోజు నా ఆశ, ఎంతమంది అనారోగ్యాలతో బాధపడి మనసులో సమాధానం లేకుండా ఉన్నారో వాక్కుని పంపి దేవుడు స్వస్థపరచునుగాక, సమాధానం సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఇక 4-5 మాటలు జస్ట్ రిఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తా. 4 మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 20వ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 20వ వాక్యం. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా ఓకే, మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిని
కలుగుట వలనను ఆ ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా ఓకే పరిణమించునని నేను ఎరుగుదును. చూడండి, 4వది సమృద్ధి అయిన ఆత్మ అనండి. అంతే. ఈ సంవత్సరం మీ జీవితంలో కొద్ది అభిషేకాన్ని మీరు పొందుకున్నారేమో. ఈ 2026 కొలతలేని ఆత్మతో దేవుడు నింపునుగాక. చీలమండలం లోతు, మోకాళ్ళ లోతు, మొలలోతు, ఏదైనంత లోతుకి యెహెజ్కేలుని పంపించినట్లు, నడిపించినట్లు దేవుడు ఈ సంవత్సరం అనేకులు ఆత్మలో ఆనందించే భాగ్యం దేవుడిచ్చునుగాక. కొలతలేని అభిషేకంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. నిజంగా ఆత్మ అభిషేకం నిజంగానే మీకు కొలతలేని ఆత్మచేత దేవుడు నింపునుగాక. పెంతెకొస్తు పండగ దినాన వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మేడగది అనుభవం మన మందిరంలో ఒక్కొక్కరి జీవితంలో అనుగ్రహించబడునుగాక. ఆత్మ విషయంలో కూడా కొలత లేని అభిషేకం కావాలి. ఎలీషా, ఏలియా ఎరుకోకి వెళ్తుంటే వస్తూ ఉన్నాడు, బేతేలికి వెళ్తుంటే బేతేలికి వెళ్ళిపోతున్నాడు, యోర్దానికి వెళ్తే యోర్దానికి వెళ్ళి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకయ్యా? ఒకటే, నీలో ఉన్న 2 పాళ్ళ అభిషేకం ఉంది కదా, నాకు కావాలి. ఏలియా అంటాడు, నేను ఆరోహణం అయిపోయిన తర్వాత కనపడితే వస్తా, కానీ చూచుచున్న దేవుడు గొప్పవాడు కదా, ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాడు. 2 పాళ్ళ అభిషేకం పొందుకున్న ఎలీషా ఏలియా కంటే 14 రకాల అద్భుతాలు చేశాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ సంవత్సరం కొలత లేని ఆత్మ ద్వారా మీ కుటుంబాలను నా దేవుడు సమృద్ధిగా నింపునుగాక. ఒక తల్లి దేవుణ్ణి ఆశ్రయించింది, భక్తి మార్గాలు నడిపించబడతా ఉంది, ఆత్మతో నింపబడి సంఘంలో సహవాసంగా నిలుస్తుంది. అయితే భర్త మార్పు చెందలేదు. కానీ ఈమె ఆశ, నా భర్త మారలేదు, నా ఆత్మీయ జీవితం ఏంటి అని కలవరపడతా ఉండేది. సరే, భక్తులు ఎదుగుతున్నాను, నేను పాటల్లో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను, పరీక్షల్లో ఉన్నాను, వాక్యంలో ఉన్నాను, అభిషేకంలో అన్ని మెట్లు ఎక్కాను, నా భర్త ఇంకా మారు మనసు అనుభవంలోకి రాలేదు అని రోజు బాధపడుతూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉండేది, మూలుగుతూ అడుగుతూ ఉండేది, పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండేది. చివరికి భర్త ఎంత దారుణంగా మారిపోయాడంటే, ఇదిగో ఉంటే ఇంట్లో నువ్వైనా ఉండాలా, లేకపోతే నేనైనా ఉండాలా అని దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆత్మ కలిగించే ఐక్యత. భర్త అంటాడు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, యేసు ప్రభులోకి వస్తే నేను అస్సలు ఒప్పుకోనని ఎన్నో రకాల టార్చర్ పెడతా ఉన్నాడు. కానీ ఒక్క మాట కూడా అనకుండా ఆత్మతో నింపబడిన ఈమె, బైబిల్ ఏమని చెప్తా తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆత్మతో నింపబడిన వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే ప్రేమ ఉప్పొంగుతుంది. భర్త నామకార్థ వ్యక్తి అని ఆమెకు తెలుసు, ఎలాగైనా మార్చుకుందామని పోరాడుతూ ఉంది, ఆత్మలో ప్రార్థిస్తూ ఉంది, ఎన్ని అంటున్న ఓపికతో ఎదురు చూస్తూ ఉంది. ఒకరోజు రానే వచ్చిందండి, దూషించిన ఇన్ని మాటలు అంటున్నా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె ఎదురు చూస్తూ ఉంది. చివరికి ఆ భర్త అనారోగ్యంతో మంచాన్ని పడ్డాడు. సో ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ సమయంలో భార్యతో అంటాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడైతే ఈ సమయంలో నన్ను కాపాడమని, బ్రతికించమని. ఒక లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఇష్టం వచ్చినట్టుగా తిడతా వచ్చాడు భార్యని. అయినా ఆమె దేవుని వైపు చూస్తూ భరించుకుంది. ఆత్మతో నింపబడింది కాబట్టి భరించుకుంది, ప్రేమనే అనుగ్రహముగా అందిస్తూ వచ్చింది. ఆ కష్ట సమయంలో మోకాళ్ళేసి, ప్రభా నా భర్తకి నిజంగా నువ్వు దర్శనం ఇవ్వయ్యా, ఈ రాత్రే ఒక పావురం స్వరాన్ని వినిపింపచేయి నాయన. కన్నీళ్ళు కార్చింది. ఆత్మతో నింపబడిన ఆమె దేవుని పాదాలు పట్టుకుంది, భాషలతో ప్రార్థించింది. ఆ రాత్రి తన భర్తకి దైవ దర్శనం కలిగింది, మార్పు చెంది సంఘములో అంటుకట్టబడ్డాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నిజంగా మీ ఆత్మీయ జీవితాలు, భర్తలు మారలేని కుటుంబాలు ఎందరో ఉన్నారు. ఎప్పుడయ్యా మా జీవితంలో
కుటుంబంగా నీ సన్నిధిలో ఉండేదని కలవరపడుతున్నారు. కలవరపడొద్దు. నువ్వు పొందుకున్న అభిషేకం ద్వారా దేవుడు నీ భర్తని దేవుని సంధికి నడిపించబోతున్నాడు. అద్భుతం దేవుడు ఈ నూతన సంవత్సరంలో జరిగించునుగాక. రైట్, ఇక చివరి మాట, ఆఖరి మాట, యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనం చేయుటకు, హత్య చేయటానికి వచ్చినాడు, కానీ గొర్రెలకు జీవం ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. సో మూడవది, చివరి మాట, ఐదవది ఏంటంటే సమృద్ధి అయిన జీవం అనండి. సో నేను సమృద్ధిగా మీకు మేలు చేస్తాను. ఏ విషయంలో ప్రభు మాకు సమృద్ధి నువ్వు ఇస్తావు ఈ సంవత్సరం అంటే జీవం విషయంలో సమృద్ధి అయిన జీవం ఇస్తారంట ప్రభు అన్నారు కదా, నేనే మార్గం, నేనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు. జీవమై ఉన్న దేవుడే నీతో కూడా సదాకాలం నిలిచి ఉండునుగాక. సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. యుగయుగాలు ఆయనతో కూడా ఉండే గొప్ప భాగ్యం దేవుడు నీకు సమృద్ధిగా అందించునుగాక. నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం నీకు దేవుడు దయచేయునుగాక. తప్పకుండా అలాంటి దీవెన ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని నింపి పంపునుగాక. దొంగిలించడానికి వస్తాడు, కానీ నేను ఎందుకు వచ్చాను తెలుసా? నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాను. దొంగోడు ఇలాగే వాగ్దాన కూటానికి వచ్చాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. వచ్చి అందరూ ప్రామిస్ కార్డులు తెచ్చుకుంటారు కదా, వాగ్దానం తీసుకుంటారు కదా, తీసుకుంటారు లేదా మాటట్లేదు. ఇంకా చెప్తారు, మా పేరును 4 పట్టుకురండి అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆవిడ ఇక్కడ తీస్తుంది, హైదరాబాద్లో తీస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్ని చోట్ల తీస్తారు, మంచిదే. వాగ్దానం గొప్పది కాబట్టి నమ్మండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అందరూ చర్చికి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉండి చూస్తూ ఉన్నారంట. ఏంటి వెళ్ళిపోతున్నారు, జనం మీద రాజ్యం మీద రాజ్యం, తెల్లబట్టలు వేసుకుని బైబిల్ అడిగిన ఎవరో చెప్పారంట, వాగ్దానం తీసుకుంటే ఏది తీసుకుంటే అది జరిగిపోతుంది. వెళ్ళి ఆఖరిలో కూర్చున్నాడంట. పాస్టర్ గారు అందరికి వాగ్దానాలు పంచుతున్నాడంట. వాగ్దానం వచ్చింది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. అప్పుడు వరకు మామూలు దొంగతనాలు చేసేవాడు, వాగ్దానం ఉంది కదా, ఇక డబల్. పక్కోడికి ఏం వాగ్దానం వచ్చి అది కూడా లాక్కెళ్ళిపోయాడు. ఆ వాగ్దానం ఏముందంటే ఇనప గడియల్ని విరగొడతావు, అదే పనిలో ఉంటాడు. ఎత్తడి తలుపులు పగలగొడతావు, అదే పనిలో ఉంటాడు. అంధకారంలో మరుగైన, మరి బీరువాలు దోసేయటమే కదా, మరుగైన ధనం నీకు ఇస్తాను. దొంగతనం చేయటానికి వస్తాడు, కానీ ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? నిత్య జీవం ఇవ్వటానికి. ఆమేనని చెప్పండి. యుగయుగాలు ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం. నేనుండే చోటు మీరు కూడా ఉంటారని ప్రభు వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప ధన్యత అండి. సమృద్ధి అయిన జీవం. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు? నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయను. ప్రభు చెప్పాడు, చేయలేదు. ప్రభు అన్నాడు, నీకొకటి కొదువుగా ఉందన్నాడు. ఈరోజు ఆ కొదువు లేకుండా నిత్య జీవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. యుగయుగాలు ప్రభు రాజ్యంలో ఉండే ధన్యత, ఒక గొప్ప ఆశీర్వాదం. ఈ నూతన సంవత్సరంలో యుగయుగాలు ప్రభుత్వం మనం ఉండబోతున్నాం. అలాంటి దీవెనలకు పాత్రులుగా ప్రభు మార్చునుగాక. పేతురు పత్రికలో చక్కని మాట ఉంటుంది, అది చదువుకుని ప్రార్థన చేపిస్తాను. ఎంత చక్కగా రాసి పెట్టారంటే దేవుని రాజ్యం గురించి మాట. పేతురు రాసిన 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ త్రొట్టిల్లరు. అలాగున ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు ఎంత గట్టిగా చప్పలు కొడతారంటే అంత గట్టిగా, బలం గట్టిగా కొట్టండి. నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగునుగాక. నా ఆశ షమా మినిస్ట్రీ ఇక్కడ అడుగు పెట్టిన వాళ్ళు అక్కడ కూడా అడుగు పెట్టాలి. ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోవటం కాదు, అక్కడ యుగయుగాలు ప్రభుత్వం మనం ఉండాలి. నిత్య రాజ్యంలో కూడా ప్రవేశం, ఇదే సమృద్ధి అయిన జీవం. నా ఆశ అదే.
మీ అందరి ఆశ అదే. మీ పిల్లలు నిత్య రాజ్యంలో కనబడాలి, యుగయుగాలు ప్రభుతో కూడా ఉండాలి. ఈ క్రొత్త సంవత్సరం వాగ్దానాన్ని మీకు ప్రభు మనకు తెలియచేశాడు. చెప్పండి, యెహోవా నీకు వాగ్దానం చూపించిన, యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాడు. ఏ ఏ విషయాల్లో నీకు సమృద్ధి కలుగుతుందో 5 మాటలు మీకు చెప్పాను చాలా క్లుప్తంగా. నెంబర్ 1, సమృద్ధి అయిన ఆహారం. నెంబర్ 2, సమృద్ధి అయిన జ్ఞానం. నెంబర్ 3, సమృద్ధి అయిన సమాధానం. నెంబర్ 4, సమృద్ధి అయిన ఆత్మ. నెంబర్ 5, సమృద్ధి అయిన జీవం. ఈ 5 రకాల దీవెనల చేత సర్వ సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపి పంపునుగాక. కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నింపి నడిపించునుగాక. అందరూ అలాగే లేచి